దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని మాటలు కొద్ది సమయం మనము విందాం. ఈరోజు యూత్ క్రిస్మస్ సెలబ్రేషను మనమందరము కలిసి చేస్తూ దేవుని మహిమపరచడానికి దేవుడి చక్కని సమయం ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. క్రిస్మస్ అనే మాటకు అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించడం. ఏంటి చెప్పండి? క్రీస్తును ఆరాధించడం. మనం అందరం ఈ స్థలానికి ఎందుకు వచ్చినామంటే యేసయ్యను మనం ఆరాధించడానికి వచ్చినాం. ఎంతమంది ప్రభువును ఈరోజు ఆత్మతో హృదయాంతరంగంలో నుండి దేవుని ఆరాధించినారు? ఆరాధించిన వారు స్తోత్రం చెప్పండి. అందరం కలిసి రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనమును మనం చదువుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. అందరూ రెండోసారి నా వెనకాల ఈ మాట చెప్పండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మనము కొన్ని నిమిషాలు క్లుప్తంగా దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చినాడు? యేసు ప్రభుల వారు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి ఎందుకొరకు వచ్చినాడు అని మనము ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నశించిన దానిని వెదకి రక్షించడానికి కొరకు యేసు ప్రభుల వారి లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈ లోకంలో ఉన్న ఏ మనుషులు ఎవ్వరు కూడా నశించుట దేవునికి ఇష్టము కాదు. పిల్లలు కానీ, యవనస్తులు కానీ, పెద్దలు కానీ, పురుషులు కానీ, స్త్రీలు కానీ ఎవరైనా సరే ఈ లోకంలో ఎవ్వరు కూడా నశించడము దేవునికి ఇష్టము కాదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రాముఖ్యంగా యవనస్తులు యవన ప్రాయం వచ్చినప్పుడు వెంటనే తొట్టిల్లిపోతూ ఉంటారు. చాలా తొందరగా సులువుగా చిక్కులలో పడిపోయే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కాబట్టి దేవుడు యవనస్తులు ఎవరు కూడా నశించకూడదు. ఈరోజు ఈ యూత్ క్రిస్మస్ ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటంటే యేసయ్య మన కొరకు వచ్చిన కారణం ఏంటో ప్రతి యవనస్తులు కూడా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్. హల్లెలూయా. అయితే యేసు ప్రభుల వారు ఇక్కడున్న ఎవ్వరు కూడా నశించకూడదని ఆ ప్రభు అయిన యేసు పరలోకమును విడిచిపెట్టి ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నీ కోసము నా కోసము ప్రభు అయిన యేసు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చినాడు. మనుష్యునిగా ఈ లోకములో ఆయన పుట్టినాడు. ఆయన దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఆయన రిక్తునిగా చేయబడ్డాడు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అయితే యేసు ప్రభుల వారు లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఒక 3 ఉపమానములను గురించి ఆయన తెలియజేసిన మాటలు మనం చూస్తాం. ఈ 3 ఉపమానాల్లో ఉన్న సారాంశం మనము కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఈ 3 ఉపమానములు ఒకే విధంగా ఉంటాయి. ఒకటి బైబిల్లో లూకా సువార్త 15వ అధ్యాయము 3 నుండి 7వ వచనం వరకు చూస్తే ఇక్కడ తప్పిపోయిన గొర్రె గురించి ఉపమానము యేసు ప్రభుల వారు చెప్పినాడు. ఏం గొర్రె చెప్పండి? తప్పిపోయిన గొర్రె, లాస్ట్ షీప్, తప్పిపోయిన గొర్రె. ఇక్కడ దేవుని వాక్యంలో ఇదొక ఉపమానం యేసు ప్రభుల వారు చెప్పినాడు. రెండవ ఉపమానం ఏంటంటే లూకాసు సువార్త 15వ అధ్యాయము 8 నుండి 10వ వచనం వరకు చూస్తే ఆయన తప్పిపోయిన నాణెము గురించి ఉపమానము చెప్పినాడు. ఏంటి చెప్పండి? తప్పిపోయిన నాణెము గురించి. లాస్ట్ కాయిన్, ఇంగ్లీష్లో లాస్ట్ కాయిన్ అని ఉంటుంది. తప్పిపోయిన నాణెము అనే ఉపమానం గురించి యేసు ప్రభుల వారు చెప్పి ఉన్నారు. తర్వాత మూడోది లూకాసు సువార్త 15వ అధ్యాయము 11 నుండి 32వ వచనం వరకు చదువుకుంటే ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి ఉపమానం చెప్పి ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు, లాస్ట్ సన్. అందరనండి, లాస్ట్ సన్.
ఈ 3 ఉపమానాలు చాలా వరకు ఒకే విధంగా ఒకే సారాంశమును ఇచ్చే విధంగా ఈ 3 ఉపమానములు మనకు ఈ వాక్య భాగంలో యేసుప్రభుల వారు చెప్పిన ఈ భాగంలో మనం చూడగలుగుతాం. దేవుని మాటలు ఈరోజు శ్రద్ధగా మనం ఆలకిద్దాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈ 3 మనం చూస్తే తప్పిపోయినవి 3 కూడా తప్పిపోయినాయి. ఏంటి? ఫస్ట్ ఏం తప్పిపోయింది? గొర్రె తప్పిపోయింది. రెండోది ఏం తప్పిపోయింది? ఏం పోయింది? నాణెము పోయింది. మూడోది ఎవరు తప్పిపోయినారు? కుమారుడు తప్పిపోయినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. యేసు ఎందుకొరకు వచ్చినాడని వాక్యం చెప్తా ఉంది? నశించిన దానిని వెదకి రక్షించడానికి, తప్పిపోయిన వారిని మళ్ళీ తిరిగి సమకూర్చడానికి, నశించే ప్రజలను వెదకి రక్షించడానికి కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి లోకమునకు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అయితే ఇందులో నుండి మనము మొట్టమొదటి ఉపమానం చూద్దాం, తప్పిపోయిన గొర్రె గురించి. ఇక్కడ బైబిల్లో లూకాసు వార్త 15వ అధ్యాయం 3 నుండి మనం చదువుకుంటే, ఒక మనుష్యుడికి 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు? 100 గొర్రెలు, 100 గొర్రెలు ఉన్నాయి. అందులో నుండి ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 100 గొర్రెలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 100 గొర్రెలు ఉన్నాయి. అందులో నుండి ఒక గొర్రె తప్పిపోయి ఉన్నది. ఒక్క గొర్రె కూడా తప్పిపోతే దేవునికి తప్పిపోయిన గొర్రె గురించి శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రతి ఒక్కరి గురించి దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. ఈ స్థలంలో చేరి వచ్చిన నీవు దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితము పట్ల దేవుని యొక్క ఉద్దేశము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఎవరు కూడా నశించుట దేవునికి ఇష్టము కాదు. ఏ ఒక్కరు కూడా నశించిపోవడము దేవునికి ఇష్టము కాదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈ 100 గొర్రెల్లో ఒక్క గొర్రె పోయింది కదా అని దాన్ని విడిచిపెట్టినాడా? 99 గొర్రెలు ఉన్నాయి కదా, పర్వాలేదు, ఒక గొర్రె పోతే పోని అని విడిచిపెట్టినాడా? చెప్పండి. లేదు. ఒక్క గొర్రె కొరకు ఈ 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ గొర్రెను వెతుకుతూ దాన్ని కనుగొని అది దొరికిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఈ మందలో మళ్ళీ కలిపినాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. గట్టిగా 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో సంఘము తప్పిపోయిన గొర్రె అనేది దేనికి సాదృశ్యంగా మనం చూస్తామంటే, ఈ యొక్క తప్పిపోయిన గొర్రె సంఘము నుండి, సహవాసము నుండి చాలామంది వేరుగా జీవించేవారు ఉంటున్నారు. సంఘములో ఉండకుండా, సంఘములో సహవాసములో ఉండకుండా చాలామంది ఈ తప్పిపోయిన గొర్రె వలె కొంతమంది యవనస్తులు ఆ విధంగా ఈ లోకమును ప్రేమించేవారుగా, దేవుని సహవాసమును, దేవుని సంఘమును విడిచిపెట్టి లోకమును ప్రేమించేవారుగా, లోకములో జీవించేవారుగా, సంఘము నుండి వెలుపల బయట జీవించేవారుగా చాలామంది ఉంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆ విధంగా ఎవరు కూడా సంఘము నుండి వేరుగా ఉండకుండా, సంఘము వెలుపల ఉండకుండా, సంఘముతో సహవాసము లేకుండా, సంఘమును విడిచిపెట్టి లోక సంబంధమైన వాటితో, లోకస్తులతో, లోక సంబంధమైన మనుషులతో సహవాసము చేస్తూ జీవించకూడదు, నశించకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం. ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? మందలో. అందరు చెప్పండి, మందలో ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అంటే సంఘములో ఉండాలి. ప్రతి ఒక్కరు, ప్రతి గొర్రె ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? సంఘములో. దేవునికి స్తోత్రం చెప్పుదాం. సంఘములో ఉండాలి, సంఘముతో సహవాసము కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఎవరు కూడా సంఘమును విడిచిపెట్టి బయట దేవుని నుండి దూరముగా లోకములో జీవించకూడదు, లోకాశలో జీవించకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం.
చాలామంది సంఘమును విడిచిపెట్టి లోకమును ప్రేమిస్తూ ఉంటున్నారు. సంఘ సహవాసమును విడిచిపెట్టి లోకస్తులతో సహవాసం చేస్తూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. తప్పిపోతూ ఉంటున్నారు. దేవునితో సంబంధము లేకుండా ఉంటున్నారు. సంఘముతో సంబంధము లేకుండా, సహవాసము లేకుండా ఉంటున్నారు. సంఘము నుండి వేరుగా జీవిస్తూ ఉంటున్నారు. అలాంటి వారు తప్పిపోయిన గొర్రెల వలె ఉంటున్నారు. కాబట్టి దేవుడు అలాంటి వారిని వెదకి రక్షించాలని, దేవుని సంఘములో మళ్ళీ తిరిగి చేర్చాలని, సమకూర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రియమైన యవనస్తుడా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న నువ్వు నశించుట దేవునికి ఇష్టము కాదు. లోకములు ఉండదు కానీ ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. లోకముతో సహవాసం చేయదు కానీ ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో, సంఘముతో సహవాసము కలిగి ఉండాలి అని దేవుడు కోరుతా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి మనం కొన్ని వచనాల్లో మనం చదువుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండుడి, అప్పుడు నేను మీ యందు నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే ఏ విధంగా ఫలిస్తుందో, మీరు నా యందు నిలిచుంటే మీరు కూడా ఫలిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. తర్వాత ఇంకొక మాట 5వ వచనంలో ఏమంటాడంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుని విడిచి, సంఘమును విడిచి వేరుగా ఉండి నేనేదో సాధిస్తాను, నేనేదో చేస్తాను, నేనెంతో ఉన్నత స్థితిలోనికి వెళతాను, నేను మంచి జాబు సంపాదిస్తాను, మంచి ర్యాంకు సంపాదిస్తాను, మంచి ఉన్నత స్థితిలో ఉంటాను, నేను ఉన్నత స్థానంలోనికి వెళతాను అని నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత పాటుపడినా, దేవుని విడిచి నువ్వెంత ప్రయాసపడినా అంతా వ్యర్థమే. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రేమైన సోదరుడా, సోదరి, ఈ మాటలు మీరు ఆలకించి ఈరోజు సంఘము లోపలనే ఉండాలి కానీ, సంఘముతో సహవాసము కలిగి ఉండాలి కానీ లోకముతో సహవాసము కలిగి ఉండద్దు. సంఘము వెలుపల ఉండద్దు, సంఘము బయట ఉండద్దు, సంఘము లోపల ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవునితో, సంఘముతో సహవాసము కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో వర్ధిల్ల చేస్తాడు. ఆయనలో నిలిచి ఉన్నప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడు కాబట్టి మనం ఫలిస్తాము, అభివృద్ధి చెందుతాము అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనంలో చదువుకుంటాం. అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును మరియు ప్రార్థన చేయుటయందును ఎడతెగకుండా ఉండుడి అనే మాట రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఎప్పుడు దేవుని సేవకులు చెప్పే బోధలు వింటూ నడవాలి. అపోస్తుల బోధయందు నిలిచి ఉండుడి. వాక్యం వినండి, అందరు వాక్యం వినండి, మనసు పెట్టి వినండి. మీ కొరకే ప్రయాసపడుతున్నాం మేము. యవనస్తులైన మీరు వాక్యం వినాలా, దీవించబడాలా, వాక్యం ద్వారా మీరు కట్టబడాలా అనే ఉద్దేశంతో, ఈ భారంతో మేము చేస్తూ ఉన్నాం. ఏదో షో కొరకు కాదు. ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఏదో మనము కాలక్షేపం చేయడానికి మనం చేయడం లేదు. ప్రయాసముతో యవన బిడ్డలందరూ కూడా దేవునితో మంచి సహవాస సంబంధం కలిగి ఉండి దీవించబడాలి అని మా యొక్క ఆశ, మా తపన. దేవునికి స్తోత్రం చెప్పుదాం. 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పుదాం. సంఘము లోపల ఉండాలి కానీ సంఘము వెలుపల ఉండద్దు. ఇక్కడ వాక్యంలో అపోస్తుల బోధయందు నిలిచి ఉండాలి. సేవకులు చెప్పే బోధలు విని ఆ ప్రకారము నడుచుకోవాలి. తర్వాత సహవాసమందు సంఘముతో సహవాసము కలిగి ఉండాలి, అంటు కట్టబడి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. తర్వాత రొట్టె విరుచుటయందు, తర్వాత ప్రార్థన చేయుటయందు ఎడతెగకుండా నిలిచి ఉండుడి అనే మాటలు చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కాబట్టి దేవుని సంఘముతో సహవాసము కలిగి ఉండాలి. 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసము ఆ గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడట? వెతికి అది దొరికేంత వరకు దాన్ని వెతికి పట్టుకున్నాడు, మళ్ళీ మందలో కలిపినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నీవు కూడా ఎంత దూరం వెళ్ళినా దేవుని ప్రణాళికలను ఉన్నావు గనుక దేవుని నిన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుని యొక్క వాక్యంలో యోనా గురించి మనం చదువుకుంటాం. యోనా దేవుడు ఏం చెప్పినాడు? నినివేకు వెళ్ళి ఆ ప్రజలకు దేవుని గురించి చాటించుమని, సువార్త చెప్పమని దేవుడు పంపిస్తే ఆ ప్రజలు మారరు, ఆ ప్రజలు వినరు అని నినివే వెళ్ళే ఓడను ఎక్కకుండా ఏ ఓడ ఎక్కినాడు? తార్షీషు, వేరే మార్గం వెళ్ళే ఓడలు ఎక్కినాడు. దేవుడి చిత్తం ఇది, దేవుడు ప్రణాళిక. అక్కడికి వెళ్ళాలి, నినివే పట్టణానికి వెళ్ళాలని దేవుడు చెప్తే దేవుని మాట పక్కన పెట్టేసి ఈయన ఏం చేస్తూ ఉన్నాడు?
తార్షీషు ఓడ ఎక్కినాడు. వెళుతున్నప్పుడు ఒక్కసారి గాలి తుఫాను వచ్చేసింది. ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చేసింది. ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అందులో నుండి ఆయనను ఆ యొక్క సముద్రంలో పడవేస్తున్నారు. దేవుడు కృప అతనికి తోడుగా ఉంది కాబట్టి, దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని విడిచిపెట్టలే. మళ్ళీ మత్స్యం వచ్చి, ఒక చేప వచ్చి ఆయనను మింగివేసింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. చేప కడుపులో 3 రోజులు, కడుపులో 3 దినములు రాత్రులు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. తర్వాత 3వ దినము మళ్ళీ నినివే పట్టణంలో ఆ చేప ఏం చేసింది? కక్కేసింది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈయన తప్పించుకుందాం అనుకున్నాడు కానీ దేవుడు విడిచిపెడతాడా? వెదికి నువ్వు ఎటు వెళ్ళినా నిన్ను విడిచిపెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నువ్వు నశించద్దని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నిన్ను ఎంత మాత్రము దేవుడు విడిచిపెట్టాడు. నిన్ను వెదికి మళ్ళీ నిన్ను పట్టుకుంటాడు. ఏ ఉద్దేశం కొరకు దేవుడు నిన్ను పిలిచినాడో, ఏ ఉద్దేశం కొరకు ఈ భూమి మీదకి దేవుడు నిన్ను పంపించినాడో, ఆ ఉద్దేశం నీ పట్ల దేవుడు నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కాబట్టి నువ్వు దేవుని నుండి వేరుగా, సంఘము నుండి వేరుగా ఉండకుండా సంఘములో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుని యొక్క వాక్యంలో 2 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చదువుకుంటాం. దేమా అనే ఒక వ్యక్తిని చూస్తాం. ఈయన ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళినాడు అని అపోస్తుడైన పౌలు గారు చెప్తా ఉన్నాడు. కొంతకాలము పాస్టర్ గారితోటి, అపోస్తుడైన పౌలు గారితో సేవలో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళినాడు. సువార్త సేవలో సహకరించినాడు దేమా అనే వ్యక్తి. ఎవరు చెప్పండి? దేమా అనే వ్యక్తి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ప్రార్థనలకు వెళ్ళినాడు. సేవకులతో ఎక్కడ పరిచర్య ఉంటే, ఏ గ్రామానికి వెళితే, ఏ పట్టణానికి వెళ్తే అట్లా దైవజనులతో సేవలో సహకరిస్తూ సేవకులతో ముందుకు సాగిన ఆ వ్యక్తి ఆయన ఏం చేసినాడట? ఆయన దేన్ని స్నేహించినాడు? లోకమును స్నేహించి సేవకును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత సంఘమును విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆ విధంగా ఉండొద్దు మనం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. తప్పిపోయిన గొర్రెను వెదికి రక్షించినట్లుగా దేవుడు నిన్ను రక్షించడానికి కొరకే యేసు ప్రభుల వారి లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మొట్టమొదటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏంటి చెప్పండి? ఈ తప్పిపోయిన గొర్రె, ఒక గొర్రె తప్పిపోతే వెదికి దేవుడు పట్టుకొని దాన్ని తీసుకొచ్చి మందలో కలిపినట్టుగా దేవుడు నీవు కూడా సంఘము నుండి వేరుగా ఉండద్దు, కానీ సంఘములోనే నువ్వు ఉండాలి. సంఘముతోటే సహవాసము కలిగి ఉండాలి. దేవునితోటే సహవాసము కలిగి ఉండాలని దేవుడు నిన్ను పిలిచినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు దేవునికి దూరంగా జీవిస్తున్నావు కావచ్చు, లోకమును నువ్వు స్నేహించి లోకములో నువ్వు జీవిస్తున్నావు కావచ్చు, లోకముతో లోకస్తులతో సహవాసం చేస్తూ ఉంటున్నావు కావచ్చు. ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. సంఘములోనికి రా. సేవకులతో కలిసి సహవాసం చేస్తూ, సంఘముతో సహవాసం చేస్తూ, అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ఎడతెగని ప్రార్థన యందు నీవు నిలిచి ఉండాలని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. రెండవది మనం చూద్దాం. రెండవ ఉపమానం ఏంటి? తప్పిపోయిన నాణెం. అందరు చెప్పండి, తప్పిపోయిన నాణెం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఒక 10 నాణెములు బైబిల్లో మనము లూకాసు వార్త 15వ అధ్యాయం 8 నుండి చదువుకుంటాం. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునే నాణెము దొరికినదని నాతో చెప్పును కదా. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మొట్టమొదటి ఉపమానం ఏం నేర్చుకున్నాం చెప్పండి? తప్పిపోయిన గొర్రె. అది తిరిగి దొరికిన తర్వాత దేవుడు సంతోషించినాడా లేదా? నీవు కూడా లోకంలో ఉండకుండా మళ్ళీ తిరిగి దేవుని దగ్గరకు వస్తే, సంఘములోనికి వస్తే, సంఘముతో దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోకంలో ఉంటే దేవునికి దుఃఖం, లోకంలో నువ్వు జీవిస్తే దేవుడు బాధపడతాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. రెండవ ఉపమానం మనం నేర్చుకుంటున్నాం. ఏంటంటే ఇది తప్పిపోయిన నాణెం, తప్పిపోయిన వెండి నాణెం. 10 నాణెములుంటే అందులో నుండి ఒక వెండి నాణెము తప్పిపోయింది, పోగొట్టుకున్నదట ఒక స్త్రీ. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అది పోయినప్పుడు మళ్ళీ ఏం చేస్తూ ఉంది? దీపము వెలిగించి ప్రతి స్థలంలో ఆ స్త్రీ
ఆ నాణెము కొరకు వెతుకుతూ దొరికేంత వరకు వెతికి మళ్ళీ దాన్ని దొరికిన తర్వాత ఆ 9 నాణెములతో కలిపి ఈ ఒక్క నాణెమును మళ్ళీ కలిపినట్టుగా దేవుడు కూడా ఈ లోకంలో నశించే మనల్ని వెతికి రక్షించడానికి కొరకే ఈ లోకానికి వచ్చినాడు. మనము తప్పిపోయిన మనల్ని మళ్ళీ తిరిగి సమకూర్చడానికి కొరకే యేసయ్య ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈ తప్పిపోయిన నాణెము దేని గురించి తెలియజేస్తుందంటే, ఈ తప్పిపోయిన నాణెము అంటే అది మరుగుపరచబడిన స్థితి. అంటే చాలామంది యవనస్తుల జీవితంలో గుర్తింపు లేని వ్యక్తులుగా, ఎవరికి గుర్తింపు లేని స్థితిలో, మరుగు చేయబడిన స్థితిలో చాలామంది ఉంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. మనము యవనస్తులు కొంతమంది చూస్తే నన్ను ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు అని బాధపడతారు. నన్ను ఎవరు గుర్తించేవారు లేరు, నేను ఇంత కష్టపడుతున్నా, నేను ఇంత పని చేస్తున్నా, నన్ను ఎవరు మెచ్చుకునేవారు లేరు. మరుగు చేయబడిన స్థితి, ఎవరు గుర్తించని స్థితి, ఎన్నిక లేని జీవితం, వెలివేయబడిన జీవితం, అపహాస్యము చేసిన జీవితం. అలాంటి జీవితం నువ్వు కలిగి ఉంటున్నావు కావచ్చు, అలాంటి స్థితి నువ్వు కలిగి ఉంటున్నావు కావచ్చు. ప్రియమైన సోదరుడా, సోదరి, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మరుగుగా ఉన్న నీవు, ఎన్నిక లేని స్థితిలో ఉన్న దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అలాంటి స్థితి నుండి నిన్ను మార్చి, నిన్ను వెతికి రక్షించడానికి కొరకు, నిన్ను మళ్ళీ ఆయన ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి కొరకే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి నీ కోసం వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు తల్లిదండ్రులతో పిల్లలు చెప్పుకోరు వాళ్ళ బాధలు, కానీ స్నేహితులతో మాత్రము వాళ్ళు ఎదుర్కొంటున్న బాధలు, సమస్యలు, ఏ వయసులో ఉన్న వారికి ఆ సమస్యలు ఉంటాయి. పిల్లలకు ఉండే సమస్యలు పిల్లలకు ఉంటాయి, యవనస్తులకు ఉండే సమస్యలు యవనస్తులకు ఉంటాయి, పెద్దలకు ఉండే సమస్యలు పెద్దలకు ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. చాలామంది వారి జీవితంలో పోగొట్టుకున్న నాణెంలాగా, ఎన్నిక లేని స్థితిలో, అది మరుగు చేయబడింది, కనబడతలే. ఆ నాణెము పోయింది, కనబడతలే. చాలామంది జీవితాలు మరుగు చేయబడినట్లుగా, బయటికి ఎవరికి కూడా ఎన్నిక లేని స్థితి కలిగిన వారుగా, ఎవరు కూడా వారిని మెచ్చుకునే వారుగా ఉండకుండా చాలాసార్లు తృణీకరించబడిన స్థితి యవనస్తులు మీరు ఎదుర్కొంటున్నారు కావచ్చు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అలాంటి నాణెమును వెతికి దొరికేంత వరకు దీపము వెలిగించి అన్ని స్థలాల్లో వెతికి చివరికి అది దొరికేంత వరకు తను వెతికి కనుగొన్నట్టుగా దేవుడు నిన్ను కూడా, నీవు ఎన్నిక లేని స్థితిలో ఉంటున్నావు కావచ్చు, కానీ దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనుషులు నిన్ను లెక్క చేస్తలేరు కావచ్చు, మనుషులు నిన్ను ఘనపరచడం లేదు కావచ్చు, మనుషులు నిన్ను మెచ్చుకోవడం లేదు కావచ్చు, నిన్ను ఎవరు గుర్తించలేని స్థితిలో, ఎన్నిక లేని స్థితిలో నువ్వు ఉన్నావు కావచ్చు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. దేవుడు నిన్ను వెతికి రక్షించడానికి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. బైబిల్లో మనం చదువుకుంటాం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవేవనగా దేవుని యొక్క వాక్యములు అంటాడు, ఆయన రాబోవు కాలము గురించి మీ గురించి నేను సమాధానకరమైన ఉద్దేశమే కలిగి ఉన్నాను, కానీ హానికరమైన ఉద్దేశము కలిగి ఉండలేదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందరి మాట నా వెనకాల చెప్పండి. దేవుడు నా పట్ల గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు. నేను ఎన్నిక లేని వ్యక్తిని కాదు, నేను మరుగు చేయబడిన వ్యక్తిని కాదు, నేను తక్కువ వ్యక్తిని కాదు. దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెప్తారా? ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. మా తల్లి నన్ను ప్రేమించడం లేదు, నా తండ్రి నన్ను మెచ్చుకోవడం లేదు, లేకపోతే నన్ను గుర్తించడం లేదు, నా బాధను అర్థం చేసుకోవడం లేదు. యవనస్తులు కూడా ఇలాంటి పరిస్థితిలో, మరుగు చేయబడిన స్థితిలో, ఎన్నిక లేని స్థితిలో ఉంటున్నారు కావచ్చు, అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు కావచ్చు.
అయితే దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆ స్థితిని మార్చడానికి యేసయ్య లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నువ్వు నశించద్దు అని దేవుడు నీ కొరకు వచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. యోసేపు జీవితాన్ని చూస్తే ఆయన పట్ల దేవుడు గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆమెన్. ఆయనకు దేవుడు కలలు ఇచ్చినాడు. వినండి, చూడండి ఇటు అమ్మా సోదరులారా వినండి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మీ కొరకు వాక్యం చెప్తున్నాను, దేవుని మాటలు వినాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో దేవుడు యోసేపు పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎలాంటి ప్రణాళిక? ఆయనను ఒక రాజుగా దేవుడు చేస్తానని, తర్వాత ఆయన తల్లిదండ్రులు ఆయనను మ్రొక్కినట్టుగా, తర్వాత ఆయన అన్నలందరూ కూడా ఆయనకు మ్రొక్కినట్టుగా దేవుడు చూపించినాడు. అయితే ఆ కళను అన్నలకు చెప్తే వాళ్ళందరూ కూడా అసూయపడ్డారు. చాలామంది నిన్ను కూడా నేను ఇట్లా చేస్తాను, నేను అట్లా చేస్తానని మంచిగా సంతోషంగా మా అన్ననే కదా, మా అక్కనే కదా, మా చెల్లెనే కదా అని చెప్పుకుంటే, అబ్బా వీడు నాకంటే పెద్దోడవుతాడా, నాకంటే ఉన్నత స్థితిలోనికి వెళ్తాడా, ఇట్లాంటి కళలు వచ్చినాయా అని అన్నదమ్ములే ఏం చేసినారు? అసూయ పెట్టుకున్నారు. ఎట్లా విన్ని పడగొట్టాలి, ఎట్లా విన్ని కృంగజేయాలి, పైకి రాకుండా ఎట్లా అణిచివేయాలి అని వారు ఎప్పుడు కూడా అసూయ పెట్టుకున్నారు, అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి స్థితి నువ్వు ఎదుర్కొంటున్నావు కావచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మరుగు చేయబడిన స్థితిలో ఉన్నావు కావచ్చు, ఎన్నిక లేని స్థితిలో ఉన్నావు కావచ్చు, కానీ దేవుడు తప్పకుండా నిన్ను మళ్ళీ ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా బిగ్గరగా. హల్లెలూయా. యోసేపుకు కష్టాలు వచ్చినాయి. ఆయనను అన్నలే ఏం చేస్తున్నారు? గోతులో పడేస్తున్నారు. అన్నలే వర్తకులకు అమ్మేస్తున్నారు. ఐగుప్తులో ఒక దాసుడిగా పని మనిషిగా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు పోతిఫర్ ఇంట్లో. తర్వాత చెరసాలలో వేయబడ్డాడు. ఈ విధంగా కష్టాలు ఎదుర్కొన్నాడు. అయినా కానీ దేవుడు విడిచిపెట్టినాడా? విడిచిపెట్టలేడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనుషులందరూ త్రోసివేస్తున్నారు. అక్కడ పోతిఫర్ ఇంట్లో నుండి త్రోసివేసి ఎక్కడ తీసుకొని వెళ్ళి జైల్లో వేసేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాము. అన్నలు త్రోసివేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పుదాము. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అతను కలలకు భావాలు చెప్పినాడు. భక్షకారుడికి పానదాయకునికి కలల భావము చెప్పినప్పుడు, తర్వాత రాజుకొచ్చిన కలకు భావము ఈయన చెప్పిన తర్వాత ఆయనను రాజు తర్వాత సామంత రాజుగా దేవుడు చేస్తున్నాడు. చప్పలు కొడుతూ దేవుని మహిమ పరుస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి దినం నీ జీవితంలో రాబోతున్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎన్నిక లేని వ్యక్తి కావచ్చు, ఎవరు నిన్ను గుర్తించలేకుండా ఉంటున్నారు కావచ్చు, ఎవరు నిన్ను లెక్క చేస్తలేరు కావచ్చు, కానీ గొప్ప స్థితిలో నీవు నిలబడే దినం రాబోతున్నది. ఉన్నత స్థితిలో నిలబడే దినం రాబోతున్నది. ఆమేనన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు కూడా వాళ్ళ ఇంటిలో అన్నలందరిలో చాలా స్వల్పమైన వ్యక్తి, గొర్రెలు కాసుకునే వ్యక్తి కదా, తెలుసు కదా మీ అందరికీ, గొర్రెలు కాసుకునే వ్యక్తి. అయితే యెషయి కుమారులు సమూయేలు ప్రవక్త యెషయి దగ్గరికి వెళ్ళి, మీ కుమారులలో ఒక కుమారుని రాజుగా దేవుడు అభిషేకించమని నన్ను పంపించినాడని చెప్పేసి చెప్పినప్పుడు అలా అన్నలందరినీ పిలిపించాడు. సీరియల్గా లైన్గా అందంగా ఉన్నాడు, బలంగా ఉన్న వ్యక్తులను అందరినీ ఒక్కొక్క కుమారులను అందరినీ తీసుకొచ్చి లైన్గా నిలబెడితే ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు, ఈయన కాదు, అందమును చూడడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. మనకు ఎంత అందం ఉంది, లేకపోతే ఎంత బలం ఉంది, అది దేవుడు చూడడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం గట్టిగా, రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పుదాం. వాళ్ళ సొంత తండ్రే ఆయన పనికిరానోడు, గొర్రెలు కాసుకునేటోడు, అడవిలో ఉండేటోడు దావీదు. ఆయన రాజుగా ఉండడము అది ఆయనకు తగింది కాదు అని సొంత తండ్రే ఎన్నిక లేని వ్యక్తిగా చూస్తున్నాడు, లెక్కలేని వ్యక్తిగా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. కానీ సమూయేలు అన్నాడు, వీళ్ళు కాదు, ఎవ్వరు కాదు, ఇంకెవరైనా ఉన్నారా నీకు కుమారులు అంటే? ఒక్కడు ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటాడు, అడవిలో ఉంటాడు, వాణ్ణి తీసుకురా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఎన్నిక లేని వ్యక్తిని తీసుకొచ్చినారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. లెక్కలేని వ్యక్తిగా ఉన్న ఆ వ్యక్తిని తీసుకొచ్చి ముందు నిలబెడితే, ఈయననే నేను ఏర్పాటు చేసుకున్న రాజు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఈయన నేను అభిషేకించబోతున్నాను. చప్పలు కొడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నీ పట్ల గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనుషులు నిన్ను వెలివేసినా నిన్ను ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టబోతున్నాడు. తప్పిపోయినావు, మరుగు చేయబడినావు, ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నావు, కానీ నిన్ను దేవుడు మళ్ళీ తిరిగి ఎన్నిక చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఇది తప్పిపోయిన నాణ్యం గురించి దీంట్లో నుండి నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మూడో విషయాన్ని నేను చెప్తాను. తప్పిపోయిన కుమారుడు. అందరు చెప్పండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 11 నుండి 32 వచ్చిన వరకు. ఎంతమందికి తెలుసు ఈ స్టోరీ? తప్పిపోయిన కుమారుని స్టోరీ ఎంతమందికి తెలుసు? కొంతమందికి తెలియనట్టున్నది, మళ్ళీ చెప్పాలా కొత్తగా. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అయితే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్న కుమారుడు ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి, నాకు చెందవలసిన ఆస్తి భాగము, నా వాటా నాకు ఇవ్వండి అని బలవంతం చేస్తున్నాడు. వద్దురా నాయనా, ఎందుకు అట్లా నువ్వు నా విడిచిపెట్టి వెళ్ళొద్దు, ఆస్తి తీసుకొని నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళొద్దు, ఇక్కడనే ఉండు, సంతోషంగా ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి కదా, ఎందుకు నన్ను విడిచిపెట్టి వెళ్తానంటున్నావు అని చెప్పేసి చెప్పినప్పటికీ తండ్రి మాట వినలేదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఏం చేయలేడు చెప్పండి? తండ్రి మాట వినలే, తండ్రి మాట లెక్క చేయలేదు. ఆయన తండ్రి మాట వినకుండా ఆస్తిని తీసుకొని దూరదేశం వెళ్ళి ఆయన దుర్వ్యాపారము చేసి, వాక్యంలో ఉంది, దుర్వ్యాపారం చేసి తింటూ త్రాగుతూ లోకంలో అన్ని సుఖభోగాలు అనుభవించి అన్నీ పోగొట్టుకున్నాడు. ఏమైంది చెప్పండి? అన్నీ పోగొట్టుకున్నాడు. అన్ని పోయిన తర్వాత కరువు వచ్చిందట. ఆ సమయంలో పని కొరకు వెతికినాడు, కానీ ఎక్కడ పని దొరకలే. అయితే చివరికి ఆయనకు ఒక మంచి ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగం ఏంటి? పందులు మేపే పని ఉద్యోగం. ఏం పని దొరికింది? పందులు మేపే పని. అప్పుడు పందులు మేపుతా ఉన్నాడు. ఆకలికి తట్టుకోలేక ఆయన ఆ పందులు తినే పొట్టు తినడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు గుర్తొస్తుంది ఆయనకు, అయ్యో నేను తప్పు చేస్తున్నాను. తండ్రి దగ్గర పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 3 పూటలు మంచిగా సమృద్ధిగా మంచి ఆహారం తినే సమృద్ధి ఆహారం ఉంది నా ఇంటి దగ్గర. నా తండ్రిని విడిచిపెట్టి నేను తప్పు చేసి నేను ఈ లోకాన్ని ప్రేమించి నా తండ్రిని విడిచిపెట్టి వచ్చేసినాను, ఇన్ని శ్రమలు బాధలు తెచ్చుకున్నాను అని అప్పుడు తన తప్పు తెలుసుకొని బుద్ధి వచ్చిన తర్వాత అనే మాట ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఏమొచ్చిన తర్వాత? కొంతమందికి మంచి చెప్తే బుద్ధి రాదు. ఏంటండి? మంచి చెప్తే తల్లిదండ్రులు మంచి మాట చెప్తారు, ఎవరైనా తల్లిదండ్రులు చెడిపోవాలని చెప్పారు. సేవకులు మంచి మాట చెప్తారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. పెద్దలు ఇట్లా నడువు బిడ్డ, ఇట్లా చేయి బిడ్డ అని మంచి మాటలు చెప్తారు, మంచి బుద్ధి చెప్తారు, కానీ మనకు అవి లెక్కకు రావు, మనకు వినం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మాది ఏంది ఈ జనరేషన్ వేరా, మీదేంది ముసలోళ్ళు, అప్పటోళ్ళు అప్పటి కాలం మీది, ఇప్పుడేం చెప్తారు, మాకు ఇది ఎలాంది ఏమున్నది అని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఎంజాయ్ చేయాలా, ఇప్పుడే యవనస్తులు ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలా, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. పెద్దలు చెప్పిన మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు, సేవకుల మాట వినరు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. తండ్రి మాట వినలే. ఆయన ఆస్తి తీసుకొని వెళ్ళి దుర్వ్యాపారం చేసి అన్ని పోగొట్టుకున్నాడు, తినడానికి లేని పరిస్థితి తెచ్చుకున్నాడు. అప్పుడు తండ్రి గుర్తొస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. మనకి ఎప్పుడు బుద్ధి వస్తుందంటే అన్ని పోయిన తర్వాత, దెబ్బలు పడ్డాక, గాయాలైన తర్వాత, అన్ని నష్టాలు అయిన తర్వాత, సురుకులు తలిగిన తర్వాత అప్పుడు బుద్ధి వస్తుంది మనకు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు మనం. ఆమెన్. ఇప్పటికైనా మనము దేవుని వాక్యం విని బుద్ధి తెచ్చుకోవాలా. దేవునికి స్తోత్రం చెప్పుదాం. వాక్యం విని మారాలా. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమెన్ చెప్పుదామండి. హల్లెలూయా. మరి తప్పిపోయిన కుమారులాగా కష్టాలు తెచ్చుకుంటారా? తప్పిపోయిన కుమారులాగా బాధలు తెచ్చుకుంటారా? మనం ఆ బాధలు తెచ్చుకోవద్దు. దేవుని మాటలు విని, దేవుని మాటలు ఆలకించి మనము తండ్రిని విడిచిపెట్టకుండా తండ్రితోనే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. తండ్రికి విధేయత కలిగి జీవించాలా. ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూస్తూ ఉంటే ఈయన జీవితం ఎట్లుందంటే తిరుగుబాటు జీవితం. ఏంటి? ఎలాంటి జీవితం చెప్పండి? తిరుగుబాటు చేసిన వ్యక్తి. తండ్రి మాట వినలే, పెద్దల మాట వింటలే, ఎవరి మాట వింటలే. చాలామంది మొండిగా ఉంటున్నారు, తల్లిదండ్రుల మాట వింటలేరు.
ఈ దినాల్లో యవనస్తులు చాలామంది తల్లిదండ్రుల మాట వినకుండా ఇంకా పైగా ఏం చేస్తున్నారు, తల్లిదండ్రులు ఏదన్నా ఇట్లా నడనాయనా ఇట్లా చేయాలంటే వాళ్ళను గద్దించడము, అవసరమైతే ఈ దినాల్లో కొంతమంది తల్లిదండ్రులను కూడా కొట్టేవారు తయారైపోయినారు. ఎట్లాంటి విధంగా తయారైనారు, తల్లిదండ్రులను కూడా చంపుతున్నారు, తల్లిదండ్రులను కొడుతున్నారు. ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని కానీ ఎంతో కష్టపడి పెంచి ఎన్ని విధాలుగా మీ కొరకు ప్రయాసపడి మిమ్మల్ని ఈ స్థితిలోనికి తీసుకొని వస్తే, ఈ యవ్వన ప్రాయంకి వచ్చిన ఈ ఏజ్లో నువ్వు అన్నీ తెలిసిన తర్వాత నాకు ఇంకెవరితోటి పని లేదు, ఎవరు నాకు చెప్పవలసిన అవసరం లేదు, నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి నువ్వు విర్రవీగుతూ జీవిస్తూ ఉంటున్నావే. నువ్వు ఆ స్థితిలోనికి రావాలంటే నీ తల్లిదండ్రులు నీ కొరకు ఎంత పాటుపడ్డారు, ఎంత ప్రయాసపడ్డారు, ఎంత కష్టపడి నిన్ను ఆ స్థితిలోనికి తీసుకొచ్చినారు. ఒక్కసారైనా మనం గుర్తుపెట్టుకోవాలి కదా. వాళ్ళను మనము మాటలని ఎటంటే మాటలని వాళ్ళని గాయపరిచి ఎంతో బాధపరిచే వారుగా ఉంటున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళను తల్లిదండ్రులను దూషిస్తూ ఉన్నారు, తల్లిదండ్రులకు బాధ కలిగిస్తూ ఉన్నారు, తల్లిదండ్రులకు గాయములు కలిగిస్తూ ఉంటున్నారు. అట్లనే చేసినాడు ఈయన కుమారుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు ఏం చేసిండు, ఏం జరిగింది ఆయన జీవితంలో? అన్నీ పోగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అన్నీ పోగొట్టుకున్నాడు. బైబిల్ చెప్తుంది, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. హల్లెలూయా. ఈ లోక స్నేహం అంటే దేవునికి విరోధం. ఎవరైతే లోకముతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువులు. మరి దేవునికి శత్రువులుగా ఉంటున్నారా? దేవునితో సంబంధము కలిగి ఆయనతో కలిసి జీవిస్తూ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. లోకాన్ని ప్రేమిస్తున్నారా? దేవుని ప్రేమిస్తూ ఉన్నారా? ఈ లోక సంబంధమైన స్నేహితుల్ని ప్రేమిస్తున్నారా? దేవుని ప్రేమిస్తూ ఉంటున్నారా? తండ్రిని తల్లిని విడిచిపెట్టి వాళ్ళను బాధపరిచి నువ్వు తిరుగుబాటు చేస్తూ ఈ తప్పిపోయిన కుమారులాగా జీవిస్తే అది మనకు మంచిది కాదు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయనకు బుద్ధి వచ్చింది, అన్నీ పోయిన తర్వాత అప్పుడు దేవా నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించని మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన దూరం నుండి చూసి పరిగెత్తుకొని వెళ్ళి ముద్దు పెట్టుకొని ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు ఇచ్చినాడట. ఏమిచ్చినాడు? ప్రశస్తమైన వస్త్రములు ఇచ్చినాడు, ఉంగరము చేతుకు పెట్టినాడు, పాదములకు చెప్పులు తొడిగించినాడు, మంచి క్రొవ్విన దూడను తెచ్చి వధించి పండుగ చేస్తూ చనిపోయిన నా కుమారుడు మళ్ళీ బ్రతికినాడని పండుగ చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమె చెప్దాం గట్టిగా. హల్లెలూయా. దేవుని నుండి దూరంగా జీవించి దేవుని విడిచిపెట్టి నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు బాధపడతాడు. యేసయ్య దగ్గరకు వస్తే మళ్ళీ తిరిగి ఆయన దగ్గరకు వస్తే ఆయనతో నువ్వు జీవిస్తూ ఉంటే దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నీకు ప్రకాశమైన మనం వస్త్రములు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నీకు ఘనత ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆయన దగ్గరికి వస్తే దేవుడు నీకేం చేస్తాడు తెలుసా? ఉంగరం పెడతాడు, అధికారం ఇస్తాడు దేవుడు నీకు. దేవునికి స్తోత్రం చెప్పుదాం గట్టిగా. హల్లెలూయా. చెప్పులు నేను దేవుడు నూతన చెప్పులు ఆయనకు తొడిగించినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం గట్టిగా. హల్లెలూయా. దేవుడు అన్నీ నీకు ఏ లోటు లేకుండా అన్నీ నీకు ఇచ్చి దీవిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆయన నుండి దూరంగా వెళితే మాత్రం అన్నీ పోగొట్టుకుంటావు, తండ్రి దగ్గరకు వస్తే అన్నీ పొందుకుంటావు. ఆమెన్. అన్నీ పోగొట్టుకుందామా? అన్నీ పొందుకుందామా? చెప్పండి. పొందుకోవాలంటే ఏం చేయాలి? ఎక్కడికి రావాలా? తండ్రి దగ్గరికి. యేసయ్యతో సహవాసం చేయాలి, ఆయన విడిచిపెట్టద్దు. చాలామంది దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, తర్వాత తల్లిదండ్రులకు తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారు, తర్వాత సేవకులకు తిరుగుబాటు చేసేవారు ఉంటున్నారు. ఆ విధంగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పుదాం గట్టిగా. బైబిల్ ఒక మాట ఉంది, సామెతలు 20వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి త్వరగా. సామెతలు 20వ అధ్యాయము 20వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 20వ అధ్యాయం 20వ వచనంలో, తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. తండ్రిని తల్లిని దూషిస్తే ఏమవుతుందట? దీపము కారు చీకటిలో ఆరిపోతుంది. అదే సామెతలు 30:17లో మనం చదువుకుంటాం. 30:17లో, తండ్రిని అపహాసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును,
పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఏం జరుగుతాయట? తండ్రి మాట వినకపోతే, తల్లి మాట వినకపోతే, వాళ్ళని అపహాసించి వాళ్ళ మాట వినకుండా వాళ్ళని బాధపరిస్తే లోయ కాకులు పీక్కొని తింటాయట. కాబట్టి అలాంటి స్థితి మనం తెచ్చుకోవద్దు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసు ఎందుకొరకు వచ్చినాడు చెప్పండి? నశిస్తున్న మనల్ని రక్షించడానికి కొరకు వచ్చినాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా తప్పిపోయిన గొర్రెను గురించి నేర్చుకున్నాం. సంఘము వెలుపల బయట ఉండద్దు. ఆమెన్. సంఘములో మందలో ఉండాలి, సంఘముతో సహవాసము కలిగి ఉండాలి అని దేవుడు నిన్ను పిలిచినాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఒకవేళ లోకమును ప్రేమిస్తూ సంఘము బయట నువ్వు ఉండి ఇప్పటి వరకు జీవించినవేమో, ఈరోజు సంఘములోనికి వచ్చి సంఘముతో సహవాసం చేస్తూ ముందుకు సాగాలి. రెండో విషయం నేర్చుకున్నాం. తప్పిపోయిన నాణెము, మరుగు చేయబడిన స్థితి కలిగి ఉన్నావు కావచ్చు, ఎన్నిక లేని వ్యక్తిగా నువ్వు ఉన్నావు కావచ్చు, నన్ను ఎవరు పట్టించుకుంటే వారు లేరు, నన్ను గణపరిచేవారు లేరు, నన్ను ఎవరు కూడా గుర్తించేవారు లేరని నువ్వు బాధపడుతున్నావు కావచ్చు. కానీ దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమేన్ చెప్పుదాం గట్టిగా. హల్లెలూయా. తర్వాత మూడోది మనం నేర్చుకున్నాం. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి తప్పిపోయి లోకమును ప్రేమించి జీవించినాడు, తండ్రికి దూరంగా జీవించినాడు, తండ్రికి తిరుగుబాటు చేసినాడు. కాబట్టి ఆయన కష్టాలు బాధలు తెచ్చుకున్నాడు. మళ్ళీ తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి వస్తే తండ్రి మళ్ళీ క్షమించి చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. నువ్వు తండ్రి నుండి దూరంగా వెళ్ళినావు కావచ్చు, దేవుని నుండి దూరంగా వెళ్ళినావు కావచ్చు, తల్లిదండ్రులను దూషించినావు కావచ్చు, బాధపరిచినావు కావచ్చు, సేవకులను బాధపరిచినావు కావచ్చు. మళ్ళీ తండ్రి దగ్గరికి రండి, పరలోకపు తండ్రి దగ్గరికి రండి, మన కన్న తండ్రి దగ్గరికి రండి, తర్వాత ఆత్మీయ తండ్రి దగ్గరికి రండి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అప్పుడు మనము దీవించబడతాం, ఘనపరచబడతాం, ఆశీర్వదించబడతాం, అధికారము పొందుకుంటాం, మేలులు పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆ విధంగా మనం ముందుగాక దేవుడు అలాంటి కృప అనుగ్రహించునుగాక. ఈ మాటలు దేవుడు మన ఆత్మల మేలు కొరకు దీవించునుగాక. ఒకసారి లేచి నిలబడదాం. దేవుని వాక్యమును మనమందరము ధ్యానించుకుంటూ, దేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఉంటున్నాడు. రెండు చేతుల పైకెత్తి వాక్యానికి అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం యేసయ్యా, మీకు వందనాలు. ఎవ్వరు కళ్ళు తెరిచి చూడొద్దు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి, చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకోండి. ఈ ప్రేయర్ తర్వాత మీరు మిగతా కార్యక్రమాలు మనం చేద్దాం. ఒక్కసారి ప్రార్థనలు అందరికీ భావించండి. కళ్ళు మూసుకోండి, రెండు చేతులు పైకెత్తి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి కొరకు మనుష్య కుమారుడు యేసయ్య ఈ లోకానికి వచ్చినాడు. నీవు నశించకూడదని దేవుని యొక్క ఉద్దేశం. తప్పిపోయిన గొర్రె ఒక్కటి 100 గొర్రెల్లో నుండి ఒక్కటి తప్పిపోతే దేవుడు విడిచిపెట్టలేదు. సంఘము నుండి వేరుగా ఉండి బయట జీవిస్తూ ఉంటే దేవుడు సంతోషపడాడు. సోదరుడా, సోదరి, మళ్ళీ వెదకి వెదకి దాన్ని కనుగొని మందలో చేర్చినట్లుగా ఈరోజు దేవుడు నిన్ను కూడా సంఘములో నువ్వు చేర్చబడి సంఘముతో సహవాసము కలిగి ఉండాలని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. అయ్యా, నన్ను క్షమించు నాయనా, సంఘమును విడిచిపెట్టి ఎన్నోసార్లు నాయనా లోకముతో స్నేహం చేస్తూ ఉన్నాను, సంఘము బయట నేను జీవిస్తూ ఉంటాను. యేసయ్యా, నన్ను క్షమించు నాయనా, ఈరోజు మొదలుకొని సంఘములో సహవాసములో నేను ముందుకు సాగుతాను నాయనా అని ఒక తీర్మానం చేసుకుందాం. రెండోది మనం నేర్చుకున్నాం. తప్పిపోయిన నాణెము, అది దొరకకుండా మరుగు చేయబడినట్టుగా ఉన్నది. నీ జీవితము కూడా మరుగు చేయబడినట్టుగా ఉన్నదేమో. ఎన్నిక లేని స్థితి, ఎవరు గుర్తించలేని స్థితి. చాలాసార్లు నువ్వు బాధపడుతున్నావు కావచ్చు. నన్ను ఎవరు లెక్క చేస్తలేరు, నా గురించి ఎవరు ఆలోచిస్తలేరు, నన్ను ఎవరు ప్రేమిస్తలేరు, నా తండ్రి నన్ను ప్రేమిస్తలేడు, నా తల్లి నన్ను ప్రేమిస్తలేరు, నా స్నేహితులు నన్ను ప్రేమిస్తలేరు, నా కుటుంబస్తులు నన్ను ప్రేమించడం లేదు అని నువ్వు బాధపడుతున్నావు కావచ్చు. ఈరోజు నిన్ను వెదికి రక్షించడానికి కొరకే, నీ స్థితిని మార్చడానికి కొరకే, నేను ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి కొరకే దేవుడు ఈ స్థలంలోనికి ఈ యొక్క మీటింగ్ను నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు.
నీ గురించి గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. యోసేపును దేవుడు హెచ్చించినట్లు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఎన్నిక లేని వ్యక్తి ఉన్న దావీదును గొర్రెలు కాసుకున్న వ్యక్తిని రాజుగా చేసినట్లు దేవుడు నేను ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నాడు. రేషాందా రాబా బాబా, యేసయ్యా మీకు వందనాలు నాయనా, యేసయ్యా మీకు వందనాలు నాయనా. హల్లెలూయా, స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు తండ్రి మాట వినలే, తండ్రి మాట లెక్క చేయలే. ఈరోజు దేవుని మాట నువ్వు వినకుండా జీవిస్తున్నావేమో, తల్లిదండ్రుల మాట వినకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, సేవకుల మాట వినకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. అయ్యా నన్ను క్షమించు నాయనా, ఇప్పటి నుండి నేను తల్లిదండ్రుల మాట వింటాను, మీ మాట వింటాను, సేవకుల మాట వింటాను, నన్ను క్షమించు నాయనా అని ఒక్కసారి అప్పగించుకుందాం. ప్రార్థన చేయండి, అందరూ కూడా అప్పగించుకోనండి. యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యకు నువ్వు కావాలి. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే దూరం నుండి తండ్రి చూసి పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఆయన నిన్ను చేర్చుకుంటాడు, నిన్ను ప్రేమిస్తాడు. ఈ లోకంలో ఎవ్వరు ప్రేమించినంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. సోదరుడా, సోదరి, అలాంటి ప్రేమ ఈ లోకములో ఏ స్నేహితులు కానీ ఏ మనుషులు ఎవ్వరు కూడా ప్రేమను చూపించలేరు. అంత గొప్ప ప్రేమ యేసయ్యనే నీకు చూపిస్తాడు. ఆయన దగ్గరికి రా. ఈరోజు ఒక తీర్మానం చేసుకొని, ఆయన నేను మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టి దూరంగా వెళ్ళను ఆయన, ఎన్నడూ తండ్రి మిమ్మల్ని తండ్రి తృణీకరించను, మిమ్మల్ని విడిచిపెట్టను యేసయ్యా. అందరం చెప్పదాం ఈరోజు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మహాగణుడా, సర్వశక్తి గల దేవా మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నాయనా. దేవా, యవన బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. మీ సంఘంలో సహవాసం కలిగి జీవించుదురుగాక, ఎవరు సంఘము వెలుపల ఉండకుందురుగాక, లోకాన్ని ప్రేమించుకుందురుగాక. ఎన్నిక లేని స్థితిలో ఉన్నారని వారు కృంగిపోతున్నారేమో నాయనా, వారిని ఉన్నత స్థితిలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. అద్భుతమైన భవిష్యత్తు దయచేయండి దేవా. తండ్రి, ఎవరైతే తండ్రి అవమానపరిచినారో వారి ముందు వారిని అద్భుతంగా తండ్రి తల ఎత్తుకునే వారుగా నిలబెట్టమని ప్రార్థిస్తా ఉన్నాను దేవా. మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ మాట విని, మీకు లోబడి, తల్లిదండ్రుల మాట విని, సేవకుల మాట విని ఈ రోజు నుండి ప్రతి ఒక్కరు జీవించుదురుగాక. ఆ విధంగా మీరు ముందుకు నడిపించి దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చుందాం.